నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగిపై విచక్షణ కోల్పోయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే గంట పళ్ళు రాలగొడత రాస్కెల్ అంటూ వార్నింగ్. పాలస్తీనా దేశాన్ని జూన్లో గుర్తిస్తాం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్. తెలంగాణ ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్, 3 రోజుల పాటు భారీ వర్షాలు. వైసీపీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు చూపిస్తా కార్యకర్త హత్యపై జగన్ ఆగ్రహం. పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. చిటికిన వేలితో లేపేసే సామర్థ్యం మాకుంది, కారుమూరికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ హెచ్చరిక. ఫైబర్ ఇక టీ నెక్స్ట్, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. పర్యాటకంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు, మంత్రి జూపల్లి కృష్ణారావు. అభివృద్ధి అంటే భూములు చెరబట్టడం కాదు, కేటీఆర్. అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే అనారోగ్యంతో పైలట్ మృతి. తహావూర్ రాణా అరెస్ట్, తిహార్ జైలుకు తరలించిన ఎన్ఐఏ. సవాళ్లకు పరిష్కారాలు జైన ధర్మంలో ఉన్నాయి, ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. బీహార్లో పిడుగుల వాన, 13 మంది మృతి. దేశ సమస్యలు తీర్చాలంటే దేశాన్ని ఎక్స్రే తీయాలి, ఏఐసీసీలో రాహుల్. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా పూలే, కేసీఆర్. తేమ ఎక్కువుంటే ధాన్యం కొనబోము, తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. బీజేపీకి రేవంత్ సీఎం అయ్యాకే మాకు బలం పెరిగింది, బీజేపీ ఎంపీ అరవింద్. డేరా బాబా సచ్చా సౌదా చీఫ్ గుర్మిత్ రామ్ రహీం సింగ్ కు మరోసారి పెరోల్. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్లో లే ఆప్స్, వందలాది మందిపై వేటు. అమెరికా హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్ ప్రమాదంలో 6 మృతి. యూదు వ్యతిరేక పోస్టులు పెడితే వీసా రద్దు, అమెరికా హెచ్చరిక. తేడా ఏమీ లేదు, జగన్ హోల్సేల్ గా చేస్తే చంద్రబాబు రిటైల్ గా చేస్తున్నాడు, సిపిఐ నేత నారాయణ. దేశ అభివృద్ధికి రోడ్లది కీలక పాత్ర, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు, మంత్రి లోకేష్.